కిడ్నీలకు మేలు చేసే అటిక మామిడి ఆకుతో కూర చేస్తున్నానండి. ఇది మా గార్డెన్లోనిదేనండి. దీనినే ఎర్రగలిజేరు అని కూడా అంటారు. ఇవి ఆకులు మాత్రమే తీసుకోవాలండి, కాడలు తీసుకోకూడదు. ఈ ఆకులు కోసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ అటిక మామిడి ఆకులను ఒక పెద్ద కప్పు వరకు తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ పారదర్శకంగా మారితే చాలండి, మరి ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అటిక మామిడి ఆకు వేసి మగ్గించాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి. 2 నిమిషాలు అయిందండి. ఆకుకూర చక్కగా మగ్గింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం కలిపి 1 టీ గ్లాసుడు నీళ్లు పోసి ఉడికించాలి. మంట సిమ్లోనే ఉండాలండి. నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి, నూనె కూడా పైకి తేలుతుంది కదా. ఇక స్టవ్ కట్టేసి సర్వ్ చేసేయచ్చు. అటిక మామిడి లేక ఎర్రగలిజేరు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా వండండి. అన్నం రోటీలోకి ఈ కూర చాలా బాగుంటుంది.